తెలంగాణ కొత్త డీజీపీగా జితేందర్ బాధ్యతలు చేపట్టారు. జితేందర్ను నూతన డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ రవిగుప్తాను హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేశారు. నూతన డీజీపీగా నియమితులైన జితేందర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. పంజాబ్ రాష్ట్రం జలంధర్లో రైతు కుటుంబంలో జన్మించిన జితేందర్ 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు ఎంపికయ్యారు. తొలుత నిర్మల్ ఏఎస్పీగా పనిచేసిన అనంతరం బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. అప్పట్లో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి మహబూబ్ నగర్, గుంటూరు జిల్లాల ఎస్పీగా ఉన్నారాయన. తర్వాత ఢిల్లీ సిబిఐలో 2004 నుంచి 6 వరకు గ్రే హౌన్స్లో పనిచేశారు. అనంతరం డీఐజీగా పదోన్నతిని పొంది విశాఖపట్నం రేంజ్లో బాధ్యతలు నిర్వర్తించారు. అప్పట్లో కొంతకాలం పనిచేసి తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్ రేంజ్ డీఐజీగా కొనసాగారు. ఆంధ్రప్రదేశ్ సిఐడి ఎంక్వైరీ కమిషన్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో బాధ్యతలు నిర్వర్తించిన అనంతరం హైదరాబాద్ కమిషనరేట్లో ట్రాఫిక్ అదనపు కమిషనర్గా పనిచేశారు. తర్వాత తెలంగాణ శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీగా, జైళ్ల శాఖ డీజీగా పనిచేశారు. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న జితేందర్ డీజీపీగా నియమితులయ్యారు. జితేందర్ 2025 సెప్టెంబర్లో పదవి విరమణ చేయబోతున్నారు. HOPF in charge. So just now I have taken charge. I will try to do my level best, and I understand the priorities of the government, that we should maintain law and order, prevent crime, especially sensational crime, and narcotics has been another priority area for the government. Already Director Narcotics has been appointed. So we'll see that we give lot of emphasis on narcotics also. Plus modern day crime of cyber crime, that also we have a specialization. We have senior officers who are looking after cyber crime.